సో కొంతమందికి అయితే గుడ్ న్యూస్ ఉండొచ్చు, కొంతమందికి ఎమోషనల్ కూడా ఉండొచ్చు. కొంతమందికి అయితే గుడ్ న్యూస్ ఉండొచ్చు, కొంతమందికి ఎమోషనల్ కూడా ఉండొచ్చు. ఫ్యూ డేస్ నుంచి నా హెల్త్ కూడా ఖరాబ్ అయిపోయింది తన వల్ల. నేనేం చేసినా 3 weeks అవుతుంది. సో నేను ఈరోజు వచ్చిన, అది కూడా వీడియో చేద్దామని వచ్చిన. సో నేనైతే ఏమనుకుంటున్నా అంటే ఫైనల్ అయితే ఛానల్లోకి వెళ్ళిపోదాం అనుకుంటున్నా, ఇతనితో వీడియోస్ కూడా ఆపేద్దాం అనుకుంటున్నా. అంటారు. సో ఇగో ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంది ఆయన కొన్ని డేస్ నుంచి. సో నాకు ఇవన్నీ నచ్చింది. ఆడువారి మాటలకు అర్థాలే వేరులే. నా వల్లనే చెప్పు, నా వల్లనే నువ్వు కూడా పెట్టుకున్నందుకే. సరే నా తప్పే అయింది, వదిలేసి నువ్వు ఛానల్కి వెళ్ళి ఓకు ఉండు, నీకేం ఇబ్బంది చేయము. నేను అన్నా కదా దానికి సారీ చెప్తా. చాలా ఏందారిక నీ ఇష్టం, ఇక నువ్వు పోతంటే దానికి ఏం చేస్తాం మళ్ళీ నేను ఇంత బతిలాను, ఇంకేం బతిలాడాలి? ఏం లాభం ఏందారిక నీ ఇష్టం, ఇక నువ్వు పోతంటే దానికి ఏం చేస్తాం మళ్ళీ నేను ఇంత బతిలాను, ఇంకేం బతిలాడాలి? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. సో ఈరోజు వీడియో ఏంటనుకుంటున్నారా? సో స్టిల్ ఎండ్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది వీడియో ఏంటో. సో కొంతమందికి అయితే గుడ్ న్యూస్ ఉండొచ్చు, కొంతమందికి ఎమోషనల్ కూడా ఉండొచ్చు. సో తరుణ్కి అయితే గుడ్ న్యూసే ఉంటుంది నాకు తెలిసి, అయితే నేను చెప్పిన మాటలు బట్టి. సో చాలా మంది కూడా అడుగుతున్నారు, అక్క ఏమైంది నీకు, ఎందుకు అట్లా సాడ్గా ఉంటున్నావు, ఎందుకు సాడ్ వీడియోస్ పెడుతున్నావు. అనేసి. సో దాని రీజన్ కూడా నేను ఇప్పుడు చెప్తాను. సో తరుణ్కి పిలిచినాకనే మాట్లాడతా, అతనికి కూడా చెప్తాను నేను కెమెరా పెట్టాను అని చెప్పి కూడా. సరే చూద్దాం. హలో తరుణ్, ఎక్కడున్నావు? సరే ఇక్కడ స్కూల్ దగ్గరికి రా, నీకు గుడ్ న్యూస్ చెప్తాదా స్కూల్ దగ్గరికి. సరే. సో అతనికి కూడా నేనైతే కాల్ కూడా చేసిన, అతనైతే వస్తుండు. చూద్దాం ఆయన ఎట్లా మాట్లాడితే దాన్ని బట్టి నేను లాస్ట్ డెసిషన్ అయితే తీసుకుంటాను అతని పైన. సో అతన్ని అయితే రానియండి. 10 minutes later. ఏం కాలే, ఏం లే, వీడియో చేద్దామని వచ్చిన. అక్కడ కెమెరా పెట్టిన, నీతో మాట్లాడేది ఉందని చెప్పేసి కెమెరా పెట్టి పిలిచిన. ప్రాంక్ ఏం కాదు, నీతో మాట్లాడాలని ఉంది, మాట్లాడడానికి పిలిచిన. సో అందరు అడుగుతున్నారు కదా మీ ఇద్దరికి ఏమైంది, ఎందుకు అట్లా సారీ వీడియోస్ పెడుతున్నావు, ఏమైంది అని చెప్పి. వాళ్ళకి తెలియదు ఏంటంటే ఫ్యూ డేస్ నుంచి నా హెల్త్ కూడా ఖరాబ్ అయిపోయింది తన వల్ల. నేనేం చేసినా మీకు జోహార్లు ప్రాంక్ కాదు, ప్రాంక్ ఎందుకు చేస్తున్నా, ప్రాంక్ తుత్తిగానే చేస్తారా? ఏం చేస్తున్నావు మళ్ళా? ఆల్రెడీ వాళ్ళందరూ కూడా తెలుసు కొన్ని రోజుల నుంచి నేను ఎట్లా ఉంటున్నా, ఎట్లా స్టేటస్ పెడుతున్నా, ఎట్లా ఉంటున్నా. ఎవరి కోసం ఎందుకు పెడతా? వాళ్ళకి తెలీదా? నా పర్సనల్ అంటే వాళ్ళకి తెలీదా తరుణ్? ఏం తెలుసు అంటే లైక్ నేను ఎవరి కోసం ఏడుస్తా, ఎవరు ఉంటారు నాతో, ఎవరు ఉంటారు? ఇప్పుడు ఇంత ఎండలు ఎందుకు పిలిపిస్తున్నాడు అంటే నేను నించున్నా, ఇంకా నా హెల్త్ కూడా ఖరాబ్ అయిపోయింది, నేను నించున్నాను. ఇంకంతా లేకపోతే ఎందుకు వెళ్ళిపో. అదే వెళ్ళిపోతా. నేను గుడ్ న్యూస్ అంటే వచ్చినావు, గుడ్ న్యూస్ అంటే గుడ్ న్యూస్ కోసం వచ్చినావు. నీకు గుడ్ న్యూస్ చెప్పాలా? చెప్పు జల్దీ. ఏం చెప్తా? వీడియో కాదు. సో గుడ్ న్యూస్ చెప్తా అనుకున్నారా? ఏం చెప్తా అనుకున్నావు? గుడ్ న్యూస్ నాకు తెలియదు కానీ చెప్పు. ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు చెప్పు. ఏం చేస్తలే నేను, అందరు ఆగిరాడు. మేము రీసెంట్ గా ఎన్ని డేస్ అయితే మనం కలవకుండా మాట్లాడకుండా 3 weeks అయిపోయింది. మేము దగ్గర కలవకుండా కూడా 3 weeks అవుతుంది. సో నేను ఈరోజు వచ్చిన, అది కూడా వీడియో చేద్దామని వచ్చిన. సో నేనైతే ఏమనుకుంటున్నా అంటే ఫైనల్ అయితే ఛానల్లోకి వెళ్ళిపోదాం అనుకుంటున్నా, ఇతనితో వీడియోస్ కూడా ఆపేద్దాం అనుకుంటున్నా.
అనుకుంటున్నా. ఏం మాట్లాడుతున్నావు? నిజంగా కథలు పడకు. అది నువ్వు అనుకుంటా, అందుకే చెప్పిన గుడ్ న్యూస్ చెప్దామని. గుడ్ న్యూస్ ఇది. కొందరికి గుడ్ న్యూస్ కూడా ఉండొచ్చు, కొందరికి బ్యాడ్ న్యూస్. నేను ఆఫ్ చేయను. ఇప్పుడు వాళ్ళకి కూడా తెలియదు కదా, ఇప్పుడు వీడియోస్ చేయగల మంచిగా ఉంటారు అంటే ఆన్ స్క్రీన్ బాగుంటారో తర్వాత ఎట్లా ఉంది వాళ్ళకి కూడా తెలియాలి కదా. అడిగిన సమాధానం ఇచ్చుకుంటున్నా. రీజన్ ఏముంది? ఎవరేమని అన్నారా? అన్నారా అంటే సపోర్ట్ ఉంది నీకు మా సైడ్ నుంచి, అందరి సైడ్ నుంచి, నీ సైడ్ నుంచి, మా సైడ్ నుంచి. నుంచి అవుతుంది కదా తమాషా. అయితే ఏమైంది? చుక్కలు చూపిస్తున్నావు 3 వీక్స్ నుంచి. నాకు అందుకే మొత్తానికి నీకు దూరంగా వెళ్ళిపోదాం అనుకుంటున్నా. నువ్వు హెల్త్ బాగాలేవని చెప్పి నువ్వు రాకపోతే దానికి నేనేం చేస్తా? బాగాలేదని కాదు, నీ వల్లనే నేను సఫర్ అయినా, నా హెల్త్ కూడా ఖరాబ్ అయిపోయింది. అందుకే దాని వల్ల కూడా నేను ఇంకా ఆపేసిన. మాట ముందు ఛానల్ రాకముందు చెప్తే ఇప్పటికి నీకు తీసుకునేది కాదు. వేరే రాకముందు అని అంటే ఇప్పటికైనా చేసుకోవచ్చు. చాలా మంది కూడా వచ్చే వాళ్ళు కూడా ఉర్రు కదా. నేను చేసుకుంటా. వాళ్ళ కోసం ఎన్ని డేస్ నుంచి కూడా బ్యాడ్ ఎవరు ఏం చెయ్యట్లే నీకు ఇక్కడ. ఛానల్ కి ఓనికి రీజన్ ఏంది? నీకు అవసరం నచ్చట్లేదు. ఏం నచ్చట్లేదు నీకు? ఎవరేమన్నా గుచ్చిరా? ఎవరు ఎందుకు గుచ్చుతారు, ఎవరు ఎందుకు నాకు అంటారు? సో ఇగో ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంది ఆయన కొన్ని డేస్ నుంచి. సో నాకు ఇవన్నీ నచ్చింది. ఆడువారి మాటలకు అర్థాలే వేరులే. ఎందుకు ఆపుతారు? నేను మాట్లాడతాను. రికార్డింగ్ ఎందుకు? నువ్వు నాతో మాట్లాడగా రాసినావు బ్రహ్మదేవుడనారాతని కోరుకున్న కోయిలమ్మ సెంతలేక ఎడబోయింద. నీకు హెల్త్ ప్రాబ్లం ఉందని నువ్వు లీవ్ కావాలంటే నేను గమ్మునున్నా. నేను మన దగ్గర పని చేస్తున్నా. లీవ్ అంటే లైక్ రాను తరుణ్, నాకు హెల్త్ బాగాలేదు చెప్పిన అంటే అసలు నాకు ఇష్టం లేదు చేయడం కాబట్టి నేను రాను అని చెప్పి. నీకు ఎవరేమన్నారా? నేనేమన్నా అన్నా? మా వాళ్ళు ఏమన్నా? మళ్ళీ ఎందుకు ఇట్లా అంటున్నావు? దాకా ఎందుకు వెళ్తున్నావు? నేనే సరే హరిక నీ ఇష్టం. ఛానల్ ఉండాలంటే ఉండు, నీ ఇష్టం. పోతంటే వెళ్ళిపో. ఏం ఆయన చూసినా ఇట్లాంటి మాట అంటే ఏమన్నా చేసుకో, నాకు సంబంధం కూడా లేదు. అంటే నీ ఇష్టంతో వచ్చినావు, నీ ఇష్టంతో పోతున్నావు. నేను అంటే నా మీదకి వచ్చింది ఫైనల్ గా. వచ్చింది కాదు, నువ్వు అసలు ఓని కారణం ఏంది? నీకు ఎవరన్నా ఏమన్నా? ఈ మాటను ముందు అనాలి. ముందు ఇష్టం లేకపోతే వెళ్ళిపో అంటే నీకు నేను అసలు ఏమంటారు, నీకు వీడియోలో వద్దని ఉంది కదా. వద్దని కొత్త వాళ్ళతో తెచ్చుకోవాలని ఉందా? కొత్త వాళ్ళతో చేయాలని ఉందా? నాకు కొత్త వాళ్ళతో చేయాలంటే ఎన్నో మందిలో చేయొచ్చు. మాట ఎందుకు అంటున్నావు? మళ్ళా నువ్వు ఎందుకు అంటున్నావు? ఛానల్కి వెళ్ళి వెళ్ళిపోతా అంటున్నావు కదా. నువ్వు కనీసం ఉండు అని అనాలా గానీ, నీ ఇష్టం ఉంటే ఉండు. నేను నీకు రమ్మని చెప్పలేదు, నీకు పొమ్మని చెప్పలేదు. ఈ వీడియో చేసుకోనికి కూడా కారణం ఎవరు? నువ్వే. ఎందుకు నేను? నువ్వే నాకు అడిగి చేసినావు, వీడియో చేస్తున్నా, అది నువ్వు మాట్లాడు. అందుకే నీకేం చెప్పినా తరుణ్ అక్కడ కెమెరా పెట్టినా కెమెరాకి నేను చూడలే కానీ నాతో మాట్లాడు. నువ్వు నాతో అందరికి తెలవాలి కదా నీ గురించి. మాట్లాడు. నా గురించి ఏం తెలిసేది? నేను ఏం చేస్తున్నా, ఎవరితో వీడియోలు చేస్తున్నా, ఏమని చేస్తున్నా, ఏం చేస్తలే కదా. నువ్వు ఆగినప్పుడు ఛానల్ కూడా అయిపోయినే ఉంది ఇక. వీడియోలు కూడా ఏం అట్లా కావద్దనే చెప్తున్నావు కదా. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ మన ఇద్దరికి మాటలు ఉండవు, బాండ్ ఇట్లున్నది ఇట్లా అయిపోతుంది. అప్పుడేం చేస్తావు? ఆపేస్తావు, ఛానల్ ఆపుకుంటావా? ఆపుకో. వేరే వాళ్ళని అయితే తెచ్చుకుంటావు కదా, చేసుకుంటావు కదా వీడియో. తెచ్చుకుంటా, అందరిని కూడా తెచ్చుకుంటా. ఇంకేంటి? నీకైతే నేను ఏం తప్పు పని చేయలే, నీకేమో మోసం చేయలే. నీకైతే నేను ఏం తప్పు పని చేయలే, నీకేమో మోసం చేయలే. కనురెప్పల కాలంలోనే కథ మొత్తం మారిపోయింది. ఇప్పుడు నేను ఏమంటలే, ఫైనల్ గా నీకేం కావాలి అది చెప్పు. నాకేం కావాలి కదా, నా అంతలో నేను ఉంటా. ఎందుకు నీ దగ్గరికి రావాలి? ఎందుకు వీడియోలు చేయాలి? ఎందుకు నీతో 4 మాటలు పడాలి? ఎందుకు నేను అసలు చలో ఈ 4 మాటలు అన్ని నువ్వే అంటున్నావు. ఇష్టంతో నువ్వే వచ్చినావు కదా, నేనైతే విలువలే కదా. వచ్చినావు కదా, చెప్పేది వచ్చినా నాకు నచ్చింది నేను చేసిన. ఇప్పుడు నాకు 4 మాటలు పడడానికి నేను లేను. అన్నా నువ్వే, ఇంకెవరు అంటారు? చూపి ప్రూఫ్ చూపి, వీడియో తీసినాడు ప్రూఫ్ చూపి, దమ్ముంటే ప్రూఫ్ చూపి. తెలీదా ఏం తెలిసేది? ఇగో నీకు కావాలనుకుంటే కావాలి అనుకుంటే నువ్వు బతిలాడుకోవాలి, అంతేగాని బతిలాడు ఎందుకు? నాకు అవసరం ఏముంది? నువ్వు కాకపోతే 10 మంది వదిలే. ఇట్లాంటి వాళ్ళని చాలా చెప్పేది నువ్వు వెళ్ళిపోతా అంటే అసలు ఏంది కారణం చెప్పి వెళ్ళిపో. నేను ఏమన్నా, ఎందుకంటే నీకు కూడా డిస్టర్బ్ కావద్దు. అసలు డిస్టర్బ్ కాదు, నేనే కనిపా. నెక్స్ట్ నా వీడియోస్ కూడా రావు. ఇవన్నీ ముచ్చట్లా వేస్ట్, టైం పాస్ మాటలు మాట్లాడకు. నువ్వు కెమెరా పెట్టి కూడా వేస్ట్. అసలు ఎందుకు వేస్ట్? ఎందుకు తీస్తున్నావు? వీడియో అవసరం కూడా లేదు. ఏమన్నా నాతో మాట్లాడుతున్నా కదా, ప్రూఫ్ ఎందుకు? మళ్ళీ నీకు అవసరం ఏముంది? కావాలా నాకు?
అంటే నెక్స్ట్ నుంచి నేను కనిపించా కదా, ఈ లాస్ట్ వీడియో వేసుకుంటే తెలుస్తుంది కదా, ఊరికి అందరికి సమాధానం ఇవ్వడానికి కూడా ఉండదు. తెలుసు అలా చూసే ప్రతి ఒక్కరికి తెలుసు ఈమెకు నేను ఎంత సపోర్ట్ చేసినా, ఈమె నాకు ఎంత సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పుడు నువ్వు మధ్యలోకి వచ్చి ఛానల్కి వెళ్ళిపోతున్నా అంటే ఈమెకు మనం ఏం చేయలేము. ఆమె ఇష్టంతో వచ్చిన ఆమె ఇష్టంతో పోతుంది అంతే. నేను కూడా చెప్పగలుగుతా కెమెరా ముందే, నేను కూడా చెప్తాను. నేను భయపడా, ఎందుకంటే నేను ఏం మోసం చేయలే ఆమెకు, నేను ఏం అది చేయక ఇది చేయక ఏం అనలే. ఆమె ఇష్టంతో వచ్చినప్పుడు వీడియోలు చేసినాం, హెల్త్ బాగాలే అన్న సరే అని గ్యాప్ ఇచ్చిన. ఇప్పుడు వచ్చి ఛానల్కి వెళ్ళిపోతున్నా అంటే మాకు ఎంత బాధ అవుతుంది. బాధ అయ్యేటోడు అయితే ఇట్లా మాట్లాడు. బాధ ఉంటుంది, మేము చెప్పుకోము అబ్బాయిలం కాబట్టి అంతే. మాకెంత లోపల ఉంటుంది మాకు తెలుసు. నువ్వు వచ్చి ఛానల్కి పోతున్నా అంటే ఎందుకు పోతున్నావు అరిక, ఉండొచ్చు కదా. నీకేం ఎవరేమో చేసిరా, మనం ఇద్దరం వీడియోలు చేస్తే రీచ్ బాగా మంచిగా ఉంది. ఎవరి కోసం? ప్రతి ఒక్కరు కామెంట్ రీచ్ కోసం ఉండాలా, నీ కోసం ఉండాలి? ఒకటి చెప్పు. నా కోసం ఉండు, వీడియోలు చేయకపోయినా కూడా నా కోసం ఉండు. ఉంటావా ఉండవా? చేయకపోయినా కూడా నా కోసం ఉండు. ఉంటావా ఉండవా? ఆ మాట ముందనాలంటే మరి ఎందుకు 3 weeks నుంచి నువ్వు ఎందుకు నాకు కాంటాక్ట్ ఏమంటారు, ఎందుకు ఇట్లా ఫైట్ చేసినావు, ఎందుకు ఇట్లా చెప్పు. ఫైట్ ఏం చేయలే, నీకు ఏమన్నావు జ్వరం వస్తుంది రాను అంత దూరం అని అన్నావు. ఎందుకు వచ్చింది నాకు జ్వరం? జ్వరం ఎందుకు అంటే నేను నా వల్లనే చెప్పు, నా వల్లనే చెప్పు. సరే నేను నా తప్పే అయింది వదిలేసి నువ్వు ఛానల్కి వెళ్ళి ఉండు, నీకేం ఇబ్బంది చేయము. నేను అన్నా కదా దానికి సారీ చెప్తా. చాలా చాలా ఇంకా దానికన్నా ఎక్కువ నేను ఏం చెప్పలేను. ఉండు, నీకు నచ్చితే కూడా ఉండాలి. ఉండు 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 అంటే ఉండి అసలు ఏం లాభం? ఏం లాభం ఏందారి కానీ ఇష్టం. ఇక నువ్వు పోతంటే దానికి ఏం చేస్తాం మళ్ళీ నేను ఇంత బతిలాను, ఇంకేం బతిలాడాలి? ఏం లాభం ఏందారి కానీ ఇష్టం. ఇక నువ్వు పోతంటే దానికి ఏం చేస్తాం మళ్ళీ నేను ఇంత బతిలాను, ఇంకేం బతిలాడాలి? బతిలా ఆడడం అంటే మాటలు వాడాలమ్మా. కాళ్ళ మీద వాడాలా? కాళ్ళ మీద వాడాలా? నీ మీద? నా కాళ్ళ మీద నువ్వెందుకు వాడు? మళ్ళా ఎందుకు మళ్ళీ ఇట్లా వచ్చే వాళ్ళ దానిపైన వాడు. చూస్తాను నేను కూడా, అంత మంచి ఎవరు సపోర్ట్ చేస్తారు కాదు. ఇవి అన్ని మానుకోజర్రా, ఒకళ్ళ మీద దృష్టి పెట్టక. ఆ దృష్టి నీ మీద పెట్టుకుంటే బాగుపడతావు. ఎందుకు పెట్టుకుంటా? వాళ్ళ కోసమే గొడవ పెట్టుకుంటున్నావు. చెప్పేది నీకు మంచి లైఫ్ ఉంది, ఒక మనం మంచి పేరు ఉంది, దాన్ని ఖరాబ్ చేసుకోకు. ఉండు, ఏ ఛానల్కి వెళ్ళిపోకు, ఏడికోకు. నీకు కావాలైతే నీకు ఏం సోర్సెస్ కావాలన్నా దానికి నేను ప్రొవైడ్ చేస్తా. నువ్వు ఇంత ఎండలో తెప్పించి ఇగో చెమటలు చూడు ఎట్లా కాడుతున్నాయి, చూడు చూడు కనబడుతుందిగా ఎంత కాడుతుంది చూడు. మళ్ళీ నీ గురించే చెప్పుకుంటున్నాం, నా గురించే. వీడికి పిలిపించి వీడియో తీసుడు ఎందుకు హారిక? నార్మల్ గా మాట్లాడు కదా, అదేందో అన్ని షేర్ చేస్తావు కదా ప్రతి ఒక్కటి. ఇది కూడా షేర్ చేస్తావు, ప్రతి ఒక్కటి షేర్ చేస్తారు. ఇప్పుడు దీనికి కూడా షేర్ చేయడం ఎందుకు? నువ్వు ఛానల్కి వెళ్ళిపోతున్నావు అని అంటే వీడియో రాలే కదా, ఒకటేసారి డైరెక్ట్ వెళ్ళిపోతే నెక్స్ట్ నుంచి కూడా రావు చెప్పేసి పోతే అని వచ్చిన. ఇగో ఛానల్కి వెళ్ళి పోకు, నీకేం బాధ ఉన్నా నేను చూసుకుంటా వదిలే. పోకు, నీకేం బాధ ఉన్నా నేను చూసుకుంటా వదిలే. పోనీ అయిపోయింది. నువ్వు నా వల్ల అంటున్నావు కదా వదిలే. దానికి నేను నీకు రిక్వెస్ట్ చేస్తా, ఉండు వదిలే. కానీ ఛానల్కి వెళ్ళి పోతున్నాను అయితే నాకు అయితలే అసలు నాకు మాటలు కూడా వస్తలేదు చెప్పాలంటే. కానీ పెద్ద పెద్ద మా కోపం వల్ల మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ కోపం వల్ల మాట్లాడాలి రావా? 10 మాటలు వస్తాయి, 4కి వచ్చినట్టు మాట్లాడతారు. ఇష్టం నువ్వు ఉండంటుండాలా, వెళ్ళిపో అంటే వెళ్ళిపోవాలా? ఇష్టం మాట్లాడుతూ ఏంది అది? నువ్వు నీ ఇష్టంతోనూ నేను నా ఇష్టంతోనూ, నా ఇద్దరు ఇష్టంలతోనే ఉన్నాం కదా. అందరికి ఆడియన్స్ కూడా తెలుసు మనం ఏందో ఏం లేదో. ఇంత మంచి రీచ్ ఉంది, ఇంత మంచి గుడ్ ఒక మంచి ఒపీనియన్ ఉంది మన మీద. ఎందుకు ఇట్లా చేస్తున్నావు? వెళ్ళిపోతున్నా అని. నువ్వు వెళ్ళిపోతే ఎట్లా చేయాలి చెప్పు? వీడియోలో నేను వేరే వాళ్ళు ఎవరు లేరు, వేరే వాళ్ళు ఉంటే దానికి చేసుకోవచ్చు, కానీ మనకున్న పేరు మళ్ళా వేరేలకు ఉండదు కదా. అందుకే కరెక్ట్ ఉండాలా. నేను ఏం చేయలేమ్మా, నువ్వు ఊకే ఇవన్నీ ఇంకోసారి చెప్పు. ఇంకోసారి సతాయిస్తావా? ఆడతావా నాతో ఇట్లా? ఏం ఆడు? ఎన్ని రోజులు ఆడినావు కదా, 3 వారాల నుంచి. ఓ అమ్మ, నీకు జ్వరం వచ్చిందని చెప్పి మళ్ళీ నాకెందుకు బదలం చేస్తావు? నేను ఏమన్నా? నేను తిట్టినందుకు నువ్వు ఇట్లా చేస్తున్నావు కదా. ఇప్పుడు తిట్టినందుకు అంటే 3 weeks నుంచి నాతో ఫైట్ చేసినావు కదా. పోనీ అది పోనీ ఏం కాదు. నీకు ఇప్పటి నుంచి ఏమైతే నేను చూసుకుంటూ వదిలే. ఛానల్ ఉండి ఏడుకోకు. నాకు ఆడ వాళ్ళు వెయిట్ చేస్తున్నా, పోయి వస్తా. నేను పోయి వచ్చినాక మళ్ళీ మాట్లాడతాను. నువ్వు నాకు ఫోన్ చేయను, ఫోన్లో మాట్లాడతా. ఆ వీడియోలు తీయకు, వీడియో అప్లోడ్ కూడా చేయకు, డిలీట్ చేసేసి. చేయకనప్పుడు చేయకు, మంచి చెప్తున్నా. వీడియో అప్లోడ్ కూడా చేయకు, డిలీట్ చేసేసి. చేయకనప్పుడు చేయకు, మంచి చెప్తున్నా.